2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. రవి ట్రాన్సిట్ ని బట్టి కనుక మనం చూస్తే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? రవి మారినప్పుడు జరిగే పరిణామాలు ఏంటి? ఒక్కొక్క రాశి వారికి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉమా గారు? తప్పనిసరిగా అమ్మా, రవిగ్రహ సంచారం అనేటువంటిది ప్రతి మాసము ప్రతి నెల జరుగుతూ ఉంటుందండి. నెలకొకసారి మారేటువంటి ఈ రవి ఎప్పుడు మారినా సరే 4 రాశుల వాళ్ళకి రాజయోగాన్ని ప్రసాదిస్తారు. మిగతా రాశుల వాళ్ళకి కొన్ని సామాన్యమైన, కొంతమందికి అయితే కొంచెం దుర్భరమైనటువంటి ఇబ్బందులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. రవి అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలకి, కాన్ఫిడెన్స్కి, ఆరోగ్యానికి, తేజస్సుకి, అన్నిటికీ కూడా వీటితో పాటుగా మనం తీసుకుంటే కనుక ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అన్నిట్లోనూ కూడా పనులు విజయవంతంగా పూర్తవ్వాలి అనుకున్నా, ఒక ఫార్మా ఫీల్డ్, ఒక జ్యువెలరీ, గోల్డ్ ప్రైసెస్ హైక్ అవ్వడం, తగ్గడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనుకున్నా, రాజకీయ పరంగా ఇబ్బందులను తలెత్తుతున్నాయన్నా రవి వీక్ అవ్వడమే కారణం అవుతూ ఉంటారండి. ఇకపోతే ఇప్పుడున్న స్పెషాలిటీ ఏంటి అంటే, రవి అనేటువంటి ఆయన తన స్వక్షేత్రమైనటువంటి సొంత ఇల్లు అయినటువంటి ఓన్ సైన్ అయిన సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సింహరాశిలో ట్రావెల్ చేసినంత కాలము కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగం తప్పనిసరిగా ఉంది, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ నెల రోజుల్లో ఎలాంటి రాజయోగాలు, ఎలాంటి పరిస్థితులు ఏ రాశుల వాళ్ళకి కలగబోతున్నాయో మనం డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దామండి. మకర రాశి వారి కనుక మనం చూసుకుంటే రవి ట్రాన్సిట్ ని బట్టి అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఉమా గారు? తప్పనిసరిగా అమ్మ, మకర రాశి వాళ్ళకి మనం తీసుకుంటే ఈ యొక్క ఆగస్టు 17వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు దాకా రవి అనేటువంటి ఆయన సప్తమ స్థానం నుంచి విడిచిపెట్టి అష్టమ స్థానమైనటువంటి సింహరాశిలోకి ప్రవేశించబోతున్నారు. దీని మూలకంగా ఏ రకమైన ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా సప్తమము కానీ అష్టమము కానీ రవి అనేటువంటి ఆయనకి అనుకూలమైనటువంటి దశ కాదు. అయితే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి రాశి అయినటువంటి ధనస్సు రాశి వాళ్ళకి అష్టమ రవి దోషం వదిలిపెట్టి భాగ్య రవి అనేటువంటిది స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళకి అంటే మకర రాశి వాళ్ళకి సప్తమ రవి వదిలిపెట్టి అష్టమ రవి స్టార్ట్ అవుతుంది. అష్టమ రవి దోషము అంటే తండ్రికి హాని కలగజేస్తుంది. అష్టమ రవి దోషం ఉంటే పనుల్లో ఆటంకాలు వస్తాయి. అష్టమ రవి దోషం ఉంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి తగ్గుతాయి. అష్టమ రవి దోషం ఉంటే లోపల మనలో, అష్టమము అంటే హిడెన్ టాలెంట్స్ అండి, మనలో టాలెంట్ ఉంటుంది, మనలో మాట్లాడే స్కిల్ ఉంటుంది, మనలో నాలెడ్జ్ ఉంటుంది, మనలో చేయగలిగే చాకచక్యం అంతా కూడా ఉంటాయి. కానీ బయటకు ప్రదర్శించలేనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. మీకున్నటువంటి టాలెంట్ ఎవరికీ ఉండదు, కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకంటే పక్క వాళ్ళు సరిగ్గా చెప్పకపోయినా వాళ్ళకే అవకాశం రావడం లాంటివి కనబడుతూ ఉంటాయి. అష్టమ రవి ఉన్నప్పుడు పనుల్లో కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంటుంది. అష్టమ రవి ఉన్నప్పుడు వృధా ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి, వృధా ప్రయాసాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఒక పని పూర్తవ్వనటువంటి పని కోసం ఎక్కువగా కష్టపడిపోయి అనవసరమైన కష్టాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత కూడా భోజనాన్ని కానీ, నిద్ర కానీ సరైన సమయానికి లేకపోవడం లాంటివి కనబడతాయి. కానీ రవి అనేటువంటి ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు అంటే ఓన్ సైన్ లో ఉండడం చేత అంత నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి ఇవ్వరు. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా, ఇందాక చెప్పినవన్నీ కూడా అష్టమ రవి ఇచ్చేటువంటి ఫలితాలు. కానీ ఆయన స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి సొంత ఇంటిని ఎవరు కూడా కాల్చుకోవాలి అనుకోరు కాబట్టి డెఫినెట్గా అంత సివియారిటీ కనబడదు, మినిమల్ దోషంగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా జాగ్రత్తలు పాటించాలి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెంచుకోవాలి, సరైన సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. బీపీ ప్రాబ్లం ఎవరికైనా ఉన్నా, హార్ట్ ట్రబుల్స్ లాంటివి ఎవరికైనా ఉన్నా, జాండైస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, కంటి సమస్యలు కానీ, బోన్స్ ఫ్రాక్చర్ ఆల్రెడీ అయ్యి, యాక్సిడెంట్స్ అయ్యి, లేకపోతే ఇబ్బంది పడుతూ, లేకపోతే బోన్స్కి సంబంధించినటువంటి ఆర్థరైటిస్ కానీ, రుమాటిజం కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు మరింత జాగ్రత్తగా మకర రాశి వాళ్ళు ఉండాలి. ఎందుకంటే రవికి సంబంధించిన కారకత్వాలు ఇచ్చే అనారోగ్య సమస్యలు ఏదైనా కొంచెం పెరగవచ్చు, కొంచెం ప్యానిక్ అయ్యేలా చేయవచ్చేమో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆదిత్య హృదయము అని ఒకటి ఉంటుందండి, గొప్పదైనటువంటి స్తోత్రం. ప్రతి నిత్యము కూడా ఈ నెల రోజులు తప్పనిసరిగా పారాయణ చేయవలసిందే. ప్రతి ఆదివారము కూడా రాగి పాత్రలో నీళ్లు తీసుకుని ఓం సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ సూర్యోదయం సమయానికి అర్ఘ్యాన్ని సమర్పించాలి, నీళ్లు పోసుకుని వదిలిపెట్టాలి. తప్పనిసరిగా ఎవ్రీడే సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి మకర రాశి వాళ్ళు, అప్పుడే మీకు రవి బలం పొందుతారు. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క సేవ చేయాలి, అపాత్ర దానము చేయకూడదు, ఉచితంగా ఏది తీసుకోకూడదు. ఇవన్నీ బాగా గమనించండి. సో మకర రాశి వాళ్ళకి ఇదే కాకుండా గురు బలం కూడా చాలా బాగుందండి. రవి అనేటువంటి ఆయన కోసం మనం మాట్లాడుకున్నాం. గురు అనేటువంటి ఆయన ఆగస్టు 13వ తారీఖు దాటాక ఆ మూఢమి అంటే ఈ యొక్క కంబషన్ అనేది విడిపోతుంది. తప్పనిసరిగా గురుబలం మళ్ళా పెరగబోతోంది.
వ్యాపారంలో ఎదుగుదల కనబడుతోంది. సిబ్లింగ్స్, కొలీగ్స్, కజిన్స్, మీ కింద పనిచేసే వాళ్ళతో అద్భుతమైన బాండింగ్ ఏర్పడే విధంగా కనబడుతోంది. కోల్పోయిన గౌరవాన్ని, డబ్బుని, సంపదని లేదా విజయాన్ని మళ్ళా తిరిగి పొందేటువంటి యోగం అద్భుతంగా కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో ఎదుగుదల, లాభాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. రవి దోషం పోవడానికి చేయగలిగిన వాళ్ళైతే రాజశ్యామల అమ్మవారికి హోమం చేయాలి తప్పనిసరిగా. అమావాస్య నాడు కానీ ఆదివారం నాడు కానీ తప్పనిసరిగా చేయండి. మకర రాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది. తప్పకుండా ఉమాగారు. సో ఎవరైనా సరే ప్రత్యేకించి జన్మ జాతక రీత్యా పర్సనల్గా ఒకసారి మీ దాకా వచ్చి జాతకాన్ని చూపించుకోవాలనుకున్నా, హోమాలు చేయించుకోవాలనుకున్నా, పూజలు చేయించుకోవాలనుకున్నా మీ దాకా ఎలా రావచ్చు అంటారు ఉమాగారు? తప్పనిసరిగా అండి. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలను ఇస్తారు. తప్పకుండా ఒక బ్రదర్లా కావచ్చు, ఆస్ట్రాలజర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఏ డౌట్ ఉన్నా మీ వెనకాల నేను ఉంటాను. గోచారంతో సమన్వయం చేస్తూ వ్యక్తిగత జాతకాన్ని ఏ దోషాలున్నా శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమాగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.